ఈ ఏపీ హైకోర్ట్ జాబ్స్ రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో సెలక్షన్ లిస్ట్ పరంగా సో వచ్చిన తరువాత మీకు వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేస్తారా? అంటే ఈ సర్టిఫికెట్‌లో వెరిఫికేషన్ ఏదైతే ఉంటుందో వెంటనే కండక్ట్ చేస్తారా? అని చెప్పేసి చాలామంది అడుగుతా ఉన్నారు. సో దాని గురించి చెప్పబోయే ముందు అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక టాపిక్‌లో వెళితే సో చాలామంది రిజల్ట్స్ గురించి వాళ్ళు వచ్చేసరికి భిన్న అభిప్రాయాలు తెలియజేస్తా ఉన్నారు. ఫైనల్‌కి రావాలి. రిజల్ట్స్ ఈ టైంకొస్తాయి, ఆ టైంకొస్తాయి అని చెప్పేసేసి. నేను మొన్న ఒక వీడియోలో చెప్పాను రిజల్ట్స్ సంబంధించింది. లాస్ట్ టైమ్ దాన్ని కంపేర్ చేస్తూ. సో దాని ప్రకారమే రిజల్ట్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉందండి మాక్సిమం. మీకు పార్ట్‌లుగా ఉంటదా? లేకపోతే ఒకేసారి రిలీజ్ చేస్తారా అని చెప్పేసి అది కూడా ఒక వీడియో పెట్టాను. దాంట్లో చూడండి మీకు తెలియనట్టయితే ఒక క్లారిటీ వస్తది. ఇక టాపిక్‌లోకి వెళ్తే దీంట్లోకి ఏంటంటే ఈ సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత స్కిల్ టెస్ట్‌లు ఇవన్నీ పెడతారండి. పెట్టిన తర్వాత ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కార్యక్రమం ఏదైతే ఉంటదో సో మొన్న ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొన్న ఏపీడీఎస్సీ నియామకాలు జరిగినాయి. సో వెంటనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది తెల్లారినే పెట్టేశారు. అయితే అక్కడ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల దాన్ని ఒక వారం జరపడం జరిగింది. అయితే అభ్యర్థులంతా కంగారు పడిపోయారు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ముఖ్యంగా. ఈడబ్ల్యూఎస్ వెంటనే ఇంకా ఇవ్వలేదు అని చెప్పేసి. అయితే మరి ఏపీ హైకోర్ట్ జాబ్స్‌కి గూడా మళ్ళీ అది టెక్నికల్ ఇష్యూ వచ్చింది కాబట్టి వారం పోస్ట్‌పోన్ చేశారు. మరి ఇది వెంటనే పెట్టేస్తారంటే దీనికి మాత్రం వారం రోజులు టైం ఉంటుందండి సర్టిఫికేట్‌ల వెరిఫికేషన్‌కి. ఏది ఏమైనప్పటికీ మీకు సెలక్షన్ లిస్ట్ వచ్చిన వెంటనే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ గనుక మీరు గనుక వచ్చుద్ది జాబు ఫైనల్‌కి చూసుకుంటారు గదా! జాబ్ వచ్చిద్ది అనుకున్నాక వెంటనే మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే అప్లై చేసుకోండి. క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసిన వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసుకోండి. ఓకేనా? అయితే మరి చాలామంది అడుగుతా ఉన్నారు అందుట్లో లేటెస్ట్‌వి కావాలంటే లేటెస్టే కావాలండి. పాతయి ఓల్డ్‌ది అంటే కుదరదు. వాళ్ళు కొన్ని నోటిఫికేషన్‌లు ఏదైతే మెన్షన్ చేస్తారో దాని ప్రకారమే మీరు ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటది. పాతది యాక్సెప్ట్ చేస్తామంటే నో ప్రాబ్లమ్. కానీ నాకు తెలిసైతే ఎక్కడ పాతయి యాక్సెప్ట్ చేయరు. మీరు గమనించినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకున్నాం. సంవత్సరానికి ఒకసారి ఇస్తారది. అయితే ఈ వారం రోజుల తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి పిలుస్తారండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అందరికీ వస్తదా అంటే మాత్రం నేను ఇంకొక వీడియో అయితే చేస్తాను దానికి సంబంధించింది. ఇంకోటేంటంటే సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత సర్టిఫికేట్‌ల వెరిఫికేషన్ అయిన తర్వాత కూడా జాబ్ గ్యారంటీ ఉంటదా అంటే మాత్రం అది కూడా ఒక వీడియో నేను చేస్తాను. ఇంతకు ముందు గాని నేను చేసుంటే చూడండి. చేయనట్టయితే ఖచ్చితంగా చేస్తాను. ఓవరాల్‌గా అయితే సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎన్ని రోజులు పెడతారు ఏపీ హైకోర్ట్ జాబ్స్ కంటే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం అయితే ఓవరాల్‌గా ఇది. సో మరి మీరు దీని గురించి మీరేమనుకుంటున్నారు? అసలు మీరు కీ చూసుకున్నారా? ఇదంతా కూడా చెప్పండి కింద కామెంట్ సెక్షన్‌లో. థాంక్ యూ.